శివనామం పలికేవాడిని ఎవరు ఏమీ చేయలేరు. గ్రహదోషంబులు దుర్నిమిత్తములు ఇవేవైనప్పటికీ కూడా కళ్యాణనామం, శివనామమే కళ్యాణనామం, అది పలికేవారిని బాధించలేవిట. ఎలాగో అంటే మిడతల దండు అగ్ని మింగుదామని వస్తే ఏమవుతాయి? అవి బూడిదవుతాయి. అలాగే శివనామ పలికేవాడు ఒక అగ్ని వలె ఉంటాడు. వాడిని మింగుదామని వచ్చినటువంటి గ్రహదోషాలు, దుర్నిమిత్తాలు, ప్రారంధాలు అవి భస్మీపట్లం అవుతాయి. కానీ అతడికి ఏం పర్వాలేదు, శివరక్ష ఉంటుంది. శివ తేజస్సు అతన్ని రక్షిస్తుంది. మనం చేసేటువంటి జపాది అనుష్ఠానాలు కానీ ఆరాధనలు కానీ మనలో ఒక తేజస్సునిస్తాయి. ఆ తేజస్సు కూడా మనకే కనబడదు. కానీ ఆ తేజస్సు వల్ల దుష్టశక్తులు మనకు సోకకుండా అదే కాపాడుకుంటుంది మనల్ని. అది శాంభవ తేజస్సు అంటారు. అది శివారాధన వల్ల కలిగేటువంటి, శివ భక్తి వల్ల ఏర్పడే నిర్మలత్వం వల్ల కలిగే తేజస్సు. ఆ తేజస్సు ఎప్పుడు ఉంటుంది. అలాంటి వాడిని కాపాడుకుంటాడు పరమాత్మ. శివనా